కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం అంబాపురం గ్రామంలో ఎన్ఆర్ఐ కోడే రేవంత్ గ్రామ పార్టీ అధ్యక్షులు సుంకర రాజా గ్రామ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ జెండాతో నివాళులర్పించిన గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ 303 సినిమాల్లో హీరోగా నటించి తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా తెలుగువారి ఆరాధ్య దైవంగా నిలిచిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం అంబాపురం గ్రామంలో ఎన్ఆర్ఐ కోడే రేవంత్ గ్రామ పార్టీ అధ్యక్షులు సుంకర రాజా గ్రామ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ జెండాతో నివాళులర్పించిన గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ 303 సినిమాల్లో హీరోగా నటించి తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా తెలుగువారి ఆరాధ్య దైవంగా నిలిచిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 44 సంవత్సరాల్లో 10 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగితే 6 సార్లు గెలిచిన పరిస్థితి. అలాగే ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన సంస్కరణలు కానీ, ఎన్టీ రామారావు తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ దేశంలో మరే నాయకుడు చేయలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని సంవత్సరాల పాటు చేయని పరిస్థితి. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు ఇద్దామని ఆలోచన అంబేద్కర్ గారు చేసినప్పటికీ అది ఆచరణ రూపం దాల్చిపోయినా 33 సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రం చేయకపోయినా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఎన్టీ రామారావు గారిని అన్న అని పిలిచిన దానికి సార్థకత ఆ పథకం. అలాగే కిలో బియ్యం ₹2 పథకం కానీ ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళకి అమలు జరుగుతుంది. అంటే 44 సంవత్సరాల క్రితం విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అత్యంత నీతివంతుడైన ముఖ్యమంత్రి, అవినీతికి దూరంగా ఉండే ముఖ్యమంత్రిగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి కంగారుపడి ఎన్టీ రామారావు పార్టీ పెట్టి నేను ₹2 కిలో బియ్యం ఇస్తానంటే 6 మాసాల ముందు నుంచే ₹1.90 బియ్యం ఇచ్చిన ప్రజలు ఎన్టీఆర్కే పట్టం కట్టారు. రామారావుని నమ్మిన పరిస్థితి. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ₹2 కిలో బియ్యంలో చిన్న చిన్న అవకతవకలు అక్రమాలు జరుగుతున్నా ఆ పథకాన్ని తీసే సాహసం కూడా చేయలేదంటే దట్ ఈజ్ ఎన్టీఆర్ని ఒక్క మాటలో చెప్పాలంటే 303 సినిమాల్లో హీరోగా పనిచేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఔన్నత్యాన్ని, ఆత్మగౌరవాన్ని, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన తెలుగు బిడ్డ. అలాగే పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రధానమంత్రి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడతారంటే నంచాల్లో పోటీ కూడా పెట్టిన నాయకుడు. అలాంటి ఎన్టీ రామారావు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ని స్మరించుకుంటూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు 10 రెట్లు ఈ రాష్ట్ర బడ్జెట్ని కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 95లో ఈ రాష్ట్ర బడ్జెట్ ఉంటే దాన్ని 1,00,000 కోట్లకి పెంచిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు అంటే ఏమాత్రం సందేహం లేని యథార్థ అంకెలు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అమరావతి బిల్లు మీద చర్చ జరుగుతున్న శాసనసభను బాయ్కాట్ చేయటం మరీ పరాకాష్ట. అలా గవర్నర్ ప్రసంగం వినటానికి మాత్రం ఎందుకు వస్తున్నాడో కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం. గవర్నర్ గారు చదివేది ఈ రాష్ట్ర బడ్జెట్ ని, గవర్నర్ స్పీచ్ అంతా రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడేదానికి వచ్చి మిగతా రోజులు రాపోవటాన్ని ఎలా సమర్థించుకుంటావు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అమరావతి మీద నీ స్టాండ్ ఏంటి? ఇప్పటికైనా అమరావతి రాజధానిని ఒప్పుకుంటారా? ఇంకా మాకు 3 రాజధానులు ఉన్నాయని చెప్తారా? చాట్ జీపీటీలో నిన్న అసెంబ్లీలో కూడా చెప్పా, ఏ రాజధాని ఆంధ్ర రాజధాని అంటే ఇంకా 3 రాజధానులు చూపిస్తుంది. కానీ దానికి కాలం చెల్లింది. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆలోచన చేసే ముఖ్యమంత్రులు ఎవరైనా ఫ్యూచర్లో కూడా అమరావతిని అంగుళంగా టచ్ లేకుండా చట్టబద్ధత కల్పిస్తూ చట్టభద్రత కోసం నిన్న శాసనసభ ప్రత్యేక సమావేశం పెట్టి దాన్ని ఆమోదించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ ఉంది తెలుగు ప్రజల సంక్షేమం కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అయితే నువ్వు అసెంబ్లీకి రావు, లోక్సభకి వెళ్తావు. 5 లోక్సభ సభ్యుల పదవులు ఉంటే పాపం వాళ్ళని రాజీనామా చేపించి నేను ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తానని చెప్పి వాళ్ళ పదవులు ఓడగొట్టావు. ఆ తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ప్రత్యేక హోదా అడగల. చంద్రబాబు నాయుడు ప్రత్యేక
హోదానేమో దాన్ని మర్చిపోయావు. చంద్రబాబు నాయుడు హోదా ప్రతిపక్ష హోదాని తీసేద్దామని నువ్వు చేయని ప్రయత్నం లేదు. దాని అర్థం 10% సీట్ల కన్నా అబవ్ ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని మీకు తెలిసే ఆ రోజు 6 శాసనసభ్యులు చీలుతాం, రాపాక వరప్రసాద్ కూడా జనసేన ఏకైక ఎమ్మెల్యేని లాక్కున్నావు, 4 తెలుగుదేశం వాళ్ళు లాక్కున్నా నువ్వు చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా పోగొట్టలేకపోయావు. కానీ ఇవాళ నీ దగ్గర 10 మంది శాసనసభ్యులే నువ్వు కాకుండా గెలిస్తే నీకు ప్రతిపక్ష హోదా కావాలంటావు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోగొడతానికి నెంబర్ ఎంత కావాలో కరెక్ట్ గా తెలిసిన మీకు ప్రతిపక్ష హోదా దేనికి వస్తో తెలియదంటే తెలుగు ప్రజలు అమాయకులు కాదు, అన్ని గమనిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి రాజ్యంలో రాజును మించిన రాజ్యం మీద రాజును మించిన భక్తులు ఉండడని సామెత. రాజ్యం మీద రాజుకుండే మమకారం అలాంటిది, అలాగే భక్తి కూడా అలాంటిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అధికారంలోకి రావాలని కోరుకుని ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అని తెలుగు సామెతలాగా నీ కోసం ఎంతో త్యాగం చేసి భర్త చనిపోయిన విజయం గారు రోడ్డు మీదకి వచ్చి గౌరవాధ్యక్షులు పదవి ఆవిడకి ఇచ్చి నువ్వు ఆవిడని గౌరవాధ్యక్షులుగా ప్రకటించి పులివెందుల్లో శాసనసభకు పోటీ చేపించి ఆవిడ్ని శాసనసభ్యురాలుగా పనిచేస్తే ఆ రోజు నువ్వు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో ఈ పార్టీ నడుస్తుంది, మమ్మల్ని ఇద్దరిని నమ్మి ఇంతమంది వచ్చారన్నప్పుడు నీ అమ్మట నమ్మొచ్చిన వాళ్ళనే జాగ్రత్త చూసుకోవాలి. నువ్వు నిన్ను నమ్మి నేను వస్తే 4 వదిలేసినట్టే నువ్వు తల్లిని కూడా వదిలేసావు, చెల్లిని కూడా వదిలేసావు. 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసే చెల్లి ఎవరికి ఉంటది? ఒక ఆడబిడ్డ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఆవిడకి ఆస్తి ఏమనంటావు. ఎన్టీఆర్ 85లో చట్టం చేస్తే రామారావు చట్టాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయనంటావు. నువ్వు సభానాయకుడుగా ముఖ్యమంత్రిగా పనిచేసి నీకేం రూల్స్ వేరే ఉండవు. మాజీ ముఖ్యమంత్రి గారు సిటిజన్కి ఏ రూల్ ఉంటుందో మాజీ ముఖ్యమంత్రి కూడా అదే ఉంటుంది. నీకు కాదే కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఇస్తారు ముఖ్యమంత్రి పనిచేసావని. కానీ చట్టాలు మీకు కూడా అయ్యే వర్తిస్తాయి. షర్మిల గారిని అన్యాయం చేశావు. తల్లి నీ కోసం అన్ని గ్రామాలు ఊరు వాడ తిరిగితే వైజాగ్ లో ఓడిపోయినా కూడా గౌరవాధ్యక్షురాలుగా ఉంచి ఆవిడని అత్యంత అవమానకర రీతిలో నువ్వు పార్టీ నుంచి బయటికి పంపించావు. ఎవరన్నా పదవి ఇస్తే ప్రమాణ స్వీకారం చేపిస్తారు కానీ మంగళగిరి వేదికగా ప్లేనరీ మీటింగ్ లో ఆ పార్టీ ప్లేనరీ మీటింగ్ లో 2-3 లక్షల మంది జనం ముందు వైఎస్ విజయమ్మ గారితో రాజీనామా చేపించినప్పుడే ఈ రాష్ట్ర ప్రజలకి తేట తెల్లమైంది నీ గురించి. నువ్వు 19లో ముఖ్యమంత్రి అవ్వాలని బలంగా కోరుకుని నీతో పాటు బలంగా కోరుకుని నీ తల్లి చెల్లి కూడా 2024లో ఈ రాష్ట్ర దశ దిశ మార్చాలంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలని. అలాగే నువ్వు వ్యక్తిగత దోషణలు చేపించి ఒక పనికిమాలిన చదువు సంజాలేనాలని నువ్వు గొడ్డగాసే బుడ్డాలు కనుక ఎమ్మెల్యే క్యాండిడేట్లు గానో ఎంపీ క్యాండిడేట్లు గానో పెడితే అది వేరే విషయం. కానీ నీ శాసనసభ్యులు రంకెలేస్తే ఆంబోతుల్లాగా నువ్వు చూస్తా ఊరుకుంటే ఆ పాపానికి నీకు 11 సీట్లు పరిమితం అయింది. నీ తల్లి చెల్లి కూడా మీకు ఓటైనప్పుడు మీ పార్టీలో ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంది. తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన సర్వీసెస్ చేద్దాం అనుకుంటుంది, ఈ ప్రజలకు ఏం ఉపయోగం, ఎవడైనా పోటీ చేసేవాడైనా రాజకీయ పార్టీ పెట్టినాడైనా నేనేం చేస్తాను నాకు అవకాశం ఇస్తే అని చెప్తారు. మీరు ఏది చెప్పకుండా ముందేమో ఇల్లు కట్టుకున్నప్పుడు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని ఆ రోజు జగ్గుపాటి వెంకటేశ్వర గారు నేను ఉండగా ఇల్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉంటాడని చెప్పించిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాను. అలాగే ప్రతిపక్ష హోదా పోకూడదామని చెప్పి ఇక్కడ శాసనసభ్యులు ఆ రోజు తీసుకున్నావు, 6 శాసనసభ్యులు వస్తారని కొడాలని నాకు చెప్పాడని నువ్వు మాట్లాడింది వాస్తవం కాదని అడుగుతున్నా. ఇంకా ఏ తప్పుల వల్ల ఎవరి బూతుల వల్ల ఎవరి నోరు తెరిస్తే జనం టీవీ ఆపేస్తారో అలాంటి వాళ్ళని ఇంకా నువ్వు ప్రోత్సహిస్తే నీకు ఈసారి ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముందు మీ చెల్లిని మీకు జన్మనిచ్చిన తల్లిని గౌరవించాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి గారికి